హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రప్రభలో వచ్చిన అంశాలను ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రభలో మనం చూస్తున్నాం పాలకులం కాదు సేవకులం అంటూ కూడా ఇక్కడ ఈ వార్త అయితే ప్రచురితమైంది. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే మనం 5 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. మనం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే విజయోత్సవ సభ ఏర్పాటు చేసి అయితే నిన్న ఈ సభ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఐటమ్ అయితే మనం చూస్తున్నాం. సవాళ్లు సంక్షోభాలను అధిగమించి ముందుకు అధికారాన్ని భుజాలపై బాధ్యతగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి. ఇక దానికి సంబంధించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ప్రజలు ఆశలు ఆశయాలు తప్పకుండా నెరవేర్చుతాం. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు చూస్తున్నాం. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా అయితే సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తున్నాం. ఇక కేంద్ర సహకారంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. ఇక ప్రధాని మోదీ పవన్లకు ప్రత్యేక ధన్యవాదాలు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు ప్రగతి ఫలాలు. ఇక సూపర్ 6 సూపర్ హిట్ అయినాయి అంటూ కూడా నిన్న జరిగిన విజయోత్సవ సభలో అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం జరిగింది. ఇక అన్ని తాకట్టు పెట్టే వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. ఇక కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ విధంగా మాట్లాడటం చదివింది. ఇక కూటమిది పాజిటివ్, వైసీపీది పాయిజన్ పాలిటిక్స్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక రపారప అంటే చూస్తూ ఊరుకోము, మనది గూగుల్ వాళ్ళది గొడ్డల్, మనది క్రెడిబిలిటీ వాళ్ళది క్రిమినాలిటీ, వైసీపీకి క్రెడిట్ చోరీ, డిజాస్టర్ జబ్బు, ఇక రాయలసీమగా మార్చేస్తామంటూ కూడా నిన్న జరిగిన విజయోత్సవ సభలో అయితే మంత్రి నారా లోకేష్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కుల ప్రాంతీయ తత్వం వృద్ధికి చేటు, విభజనవాదాన్ని అధిగమిస్తే నిజమైన అభివృద్ధి అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడటం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఈ వార్త చూస్తున్నాము. రాష్ట్ర పునర్నిర్మాణ కూటమి బాధ్యత, ఆ బాధ్యతలు పంచుకునేందుకు జట్టు కట్టామంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక గ్రామాల నుంచి బలమైన నాయకత్వం రావాలి, ప్రతి ఎన్నిక హామీని అమలు చేస్తాం. ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, 2024 ప్రజా తీర్పు రాష్ట్రానికి మేలు మలుపు అంటూ కూడా ఇలా మాట్లాడటం జరిగింది. ఇక చారిత్రక విజయానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు, జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఇలా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఇందులో మనం మ్యాటర్ గాని ఒకసారి చూస్తే, ఒక వ్యవస్థ బలహీనపడినప్పుడు ముందుగా కోల్పోయేది నమ్మకం. ఇక వ్యవస్థ న్యాయం చేయకపోతే కులాలు ముందుకు వస్తాయని, వ్యవస్థపై విశ్వాసం తగ్గితే ప్రాంతీయ పెరుగుతుందని కూడా అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే రాను కుల ప్రాంతీయ పరిమితులను అధిగమించి భారతీయ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను పంచాయతీరాజ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పథకాలు పనుల గురించే కాకుండా ప్రజాస్వామ్య రాజ్యాంగం, సామాజిక ఐక్యత, జాతీయ సమైక్యత, భారతీయ సామాజిక విశ్వాసం వంటి అంశాల గురించి కూడా మాట్లాడుతున్నానని చెప్పారు. ఇక రాష్ట్రం భవిష్యత్ కోసం 21 స్థానాలతో రాజీ పడి కూటమి స్ఫూర్తితో అయితే చేసిన పోరాట ఫలితంగానే ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో రాష్ట్రానికి కొత్త దిశ లభించిందని ఉప ముఖ్యమంత్రి జనసేనాని అయితే ఈ వ్యాఖ్యలు చేయటం జరిగిందంటే, తను ఇష్టపడి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థనైతే తీసుకొని దాని గురించి మాట్లాడేటప్పుడు కూడా కేవలం పథకాలు పనుల గురించే కాకుండా ప్రజాస్వామ్య రాజ్యాంగం, సామాజిక ఐక్యత, అలాగే జాతీయ సమైక్యత, భారతీయ సామాజిక విశ్వాసం వంటి అంశాల గురించి మాట్లాడతానని కూడా ఆయన పదే పదే చెప్పడం జరిగింది. నిన్న అంటే చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నిన్న కృతజ్ఞతలు, పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక 2 ఏళ్ల పాలనలో అద్భుత ప్రగతి అంటూ కూడా కేఎన్ మాధవ్ మాట్లాడుతూ జరిగింది. ఇక రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు రాక 24 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇక 24 నెలల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇక రాను కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టే అందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ప్రముఖ దిగ్గజ సంస్థలు కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పట్టం కట్టారని చెప్పాలి. ఇక ప్రజలు సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రానికి కొత్త దిశ, వైసీపీది దుష్ప్రచారం, విద్వేషం, అరాచకం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయితే నిన్న జరిగిన సభ్యులు అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక 2 ఏళ్ల పాలనపై సూటిగా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు వివరించిన సీఎం చంద్రబాబు, అంటే ఈ 2 ఏళ్ళలో ఏ పథకాలు ముందుకు వచ్చినాయి, ప్రజలకి ఏ విధంగా మంచి చేసే ఒక ఉద్దేశంతో అయితే ముందుకెళ్తున్నారు, రాను కూడా ఇంకా ఎక్కువగా చేసేలా అయితే అటు బీజేపీ, జనసేన కూటమి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి భవిష్యత్తులో భరోసా కల్పిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర సంకల్పం, ప్రధాని మోదీ సహకారానికి కృతజ్ఞతలు. ఇక వైసీపీ అధినేత జగన్ పై మాటల తూటాలు, గొడ్డల పార్టీకి పవర్ పంచులతో అయితే ధ్వజం, 3 పార్టీల్లో జోష్ నింపిన తొలి సభ,
ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఇక ఇందులో భాగంగా తొలి సభ తిరుపతి వేదికగా శుక్రవారం జరిగింది. కూటమి నేతలు భారీ జన సమీకరణతో సత్తా చాటుకున్నారు. దీంతో తిరుపతిలో సభ మారుమోగిందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఈ సభలో మాట్లాడి కొంతమంది సభని విజయోత్సవం చేశారు. ఇక అఖండ కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ విలీన యోజన అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త చూస్తున్నాము. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే టీఎంసీ, ఎన్సీపీ విలీన యోజన, ఇక బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వ్యూహం పెట్టుకున్నారు. ఇక మోడీ వ్యూహాలతో కాకి వికాలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ లో విలీనానికి సానుకూలత చూపుతున్నాయి. ఇక ఇండియా కూటమి ప్రక్షాళన దిశగా అయితే కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక హస్తినా వర్గాల్లో అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఇందులో మనం మ్యాటర్ కానీ చూస్తే ఇక్కడ దేశంలో రోజు రోజుకి బలపడుతున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది. మోడీ దెబ్బతో కాక వికాలమైన ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన నేతలను సొంత గూటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా ప్రారంభించిందని చెప్పాలి. దీనికి సంబంధించి తద్వారా అఖండ కాంగ్రెస్ ఏర్పాటుకైతే అడుగులు వేస్తుంది. ఈ దిశగా ఇప్పటికే ఆయా పార్టీలు నేతలతో అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రాథమిక చర్చలు కూడా మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ నేపథ్య పార్టీలను విలీనం చేసుకుని అటు బీజేపీకి కూడా ధీటుగా బలమైన ఒక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కూడా ఆవిర్భవించాలని యోచిస్తుంది. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం చేసి బీజేపీని మట్టి కరిపించాలని ఇండియా కూటమిలోని అటు ప్రాంతీయ పార్టీ నేతలు కూడా ఇప్పటికే కసిగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రాహుల్ నేతృత్వంలో పోరుకి ఒక యోచన జరుగుతున్నాయి. ఊహాగానాలు కూతమిచ్చిన రౌత్ వ్యాఖ్యలిక మంత్రి ప్రతిపాదన చూద్దాము. సుప్రియా సూలే మునిగే నౌకలో విలీనమా? ఇంకా సీఎం ఫడ్నవీస్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అటేమో టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీతో పాటు మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉందని హస్తినా వర్గాలు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇక ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు అయితే ఎక్కడికెక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇక మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల కాంగ్రెస్ ఘోర పరాజయము పాలైంది. ఇక దీంతో టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు ఒక విధంగా మొదలైందని చెప్పాలి. ఇంకా అంటే ఇప్పటికే మెజార్టీ ఎమ్మెల్యేలు రెబల్ వర్గంగా ఏర్పడ్డాయి. ఇక ఎంపీలు కూడా ఒకవైపు అదే దారిలో ఉన్నారు. ఇక ఈ సమయంలో రాజకీయ మనుగడ కోసం మమతా బెనర్జీ తన సొంత పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం కూడా ఒకవైపు మనకి వినిపిస్తుంది. ఇక మోగిన బడిగంట అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 89,000 స్కూళ్లు ఓపెనింగ్. ఇక మొదటి రోజే పాఠ్యపుస్తకాలు పంపిణీ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, సంస్కరణలతో కొత్త సిలబస్, డ్రాప్ అవుట్లపై దృష్టి సారించిన అధికారులు. ఇక జూన్ 12 నుంచి కూడా స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇక డీల్ డైలమా అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. ఉందిగా డీల్ కు ఇరాన్ సుప్రీం లీడర్స్ అయి అందుకే దాడులు ఆపేశాం. వారాంతరంలో ఒప్పందంపై సంతకాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ ప్రకటన చేశారు. ఇక లేదుగా అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. డీల్ ఫైనల్ కాలేదు. ట్రంప్ వ్యాఖ్యలను కూడా ఊహాగానాలు. అణు సమస్యపై ఇంకా ప్రధాన చర్చలు జరగలేదంటూ కూడా ఇరాన్ అధికారులు ఒకవైపు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరొకటి మనం చూస్తే లక్నోలో కాక్రోచ్ నిరసన. ఇక పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగార్థులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. పరీక్ష మేనిఫెస్టో విడుదల చేసిన సిజేఐఎస్ చీఫ్ దిప్కే. ఇక ప్రశ్నాపత్రం లీక్ అయితే 10,000 పరిహారానికి డిమాండ్ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఇక రోజుకు 200 లీటర్లే డీజిల్ వినియోగంపై ఆంక్షలు 90 రోజుల వరకు అమలు. పెట్రోలియం బంకులకు ఆదేశాలు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై ఒకసారి చూద్దాం. రైట్, ప్రజాసేవకే పునరంకితం అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. విలువలు కాపాడితే కూటమికి తిరుగుండదు. 2024లో అధికారం కాదు, నమ్మకం బదిలీ, దాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం. ఇక మా ప్రయాణం ప్రభుత్వ ఏర్పాటుకే కాదు, అభివృద్ధి కోసం, రాబోయే తరాల కోసం.
తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి. ఒక రాష్ట్రం కులాల పరిమితాలు దాటాలి, మరో రాష్ట్రం ప్రాంతీయ పరిమితులు దాటాలి, అంతా కలిసి భారతీయత వైపు అడిగేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక రాయలసీమగా మారుస్తామంటూ కూడా నిన్న నారా లోకేష్ కూడా మాట్లాడటం జరిగింది. 1,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ కూటమి ధర్మాన్ని పాటిద్దాం. 10వ తరగతిలో టీచర్లు జగన్ను చితక్కొట్టారు, అందుకే వారిపై కోపం అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. డిఎస్సిలో రాజ్యాంగంపైనే ఆరోపణలు, బౌలర్లు మారిన బ్యాట్స్మెన్స్ ఓన్లీ సిబిఎన్ లోకేష్ అంటూ కూడా లోకేష్ ఇలా మాట్లాడారు. ఇక పెత్తందారులు కాదు ప్రజా సేవకులం, వైసీపీది విషపూరిత మనస్తత్వం, వారికో లక్ష్యం విజన్ లేనే లేదంటూ కూడా ఏదైతే డిఎస్సి మీద వైసీపీ ఆరోపణలు చేస్తుందో దానికి ప్రతి సవాలుగా అయితే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఆధారాలతో రెడీగా ఉంది. మీరు ఎక్కడికి వచ్చినా కూడా సిద్ధమని చెప్తున్నారా లోకేష్ అయితే ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక దాని మీద రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు గత ఎన్నికల్లో జనం విఘ్నత ప్రదర్శించారు. ఇక కూటమికి 57% ఓట్లు, 90% సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందించింది. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాల అభివృద్ధి, 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 3 ప్రాంతాలకైతే కేటాయింపు, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ను సీమస్ స్టీల్ ప్లాంట్ 2028 నాటికి పూర్తి. తిరుపతి విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు జిల్లా నియోజకవర్గ స్థాయిలోనూ సభలు నిర్వహించాలని కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఇక రాబోయే ఎన్నికలకైతే ఇప్పటి నుంచే కూటమి ఒక కసరత్తు మొదలుపెట్టిందనే చెప్పాలి. ఇక రాష్ట్రానికి తాము పెత్తందారులం కాదని ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక కూటమి పాలన 2 ఏళ్ల విజయోత్సవ సభలో అయితే ప్రజాసేవకైతే పునరంకితం అవుతున్నామని భావోద్వేగంతో ప్రకటించారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి నగర శివార్లో దామినేడు సమీపంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి లోకేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన కూటమి పార్టీ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించడం జరిగింది. అంటే ప్రజలకి ఏ పథకాలు అవుతున్నాయో ప్రజల ద్వారా సభలోకి కొంతమంది ప్రజలను పిలిచి కూడా వాళ్ళకి నచ్చిన మాటలు కూడా నిన్నైతే విజయోత్సవ సభలో అయితే మాట్లాడటం జరిగింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా కూటమి ధర్మాన్ని పాటిద్దామని అటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఒక దిశానిర్దేశం చేయటం కూడా జరిగింది. ఇక ఒక వాహనానికి లేదా వ్యక్తికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ డీజిల్ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మనం ఈ వార్త చూస్తున్నాం. ఇంకా బంకుల విక్రయాలపై కూడా పరిమితి విధిస్తూ కేంద్రం అయితే ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా 90 రోజుల పాటు అయితే అమల్లో ఉండనున్నాయి. వచ్చే వారమే నివేదిక. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ వెల్లడి. క్రైస్తవ ఇస్లాంలోకి మారిన దళితులకు ఎస్సీ గుర్తింపు ఇచ్చే అంశంపై కమిషన్ అధ్యయనం అంటూ కూడా ఈ వార్త మనం ఒకటి చూస్తున్నాం. డేటింగ్ యాప్లో మోసపోయిన న్యాయాధికారి అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎక్కువ చూస్తున్నాం. 52 లక్షలకు ముంచిన ప్రేమికుడు తన పని మనిషి పేరుతో నిందితుడిపై కేసు, కోర్టులో అసలు విషయం చెప్పిన నిందితుడు, న్యాయాధికారి వైఖరిని తప్పుపట్టిన కోర్టు వివరాలు సేకరించాలని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి మ్యాటర్ చూస్తే చండీగఢ్లో ఒక మహిళా న్యాయాధికారి డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో 52 లక్షలు మోసపోయారు. తన పేరు బయటకు చెప్పుకోవటం ఇష్టం లేక తన ఇంటి పని మనిషి దీక్షాదేవి ఆర్థికంగా మోసం చేశాడంటూ అయితే తనపై పోలీసులు కేసు పెట్టించారు అంటూ ఈ వార్త ఒకటి చూస్తున్నాం. ఇక బుల్లెట్ కు రైట్ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే రాష్ట్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై తయారీకి ఎస్ఐపిసి ఇప్పటికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. తిరుపతిలో యూనిట్ స్థాపనకు అనుమతి. ఐటీ, పర్యాటకం, పరిశ్రమ రంగాల్లో అయితే 14,493 కోట్ల పెట్టుబడులకు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. అది మనకు తెలిసింది. 23,572 మందికి ఉద్యోగాలకు అవకాశం ఇవ్వనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక గ్రామాల అభివృద్ధికి జోషి గ్రామీణ స్థానిక సంస్థలకు 16,625 కోట్లు. ఇక 16న ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు. ఇందులో బేసిక్ గ్రాంట్లు 13,302 కోట్లు, పనితీరు ఆధారిత గ్రాంట్లు 3,325 కోట్లు. గతంలో కంటే 3,771 కోట్లు అదనంగా ఇవ్వనున్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకుల తయారీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. బుల్లెట్ బండ్ల తయారీ సహా మొత్తం 14,493 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 36 ప్రతిపాదనలకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి
జి సాయి ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ అయితే ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. అంటే తిరుపతిలో యూనిట్ స్థాపనకు ఇప్పటికే అనుమతిని ఇవ్వటం జరిగింది. అంటే దీంట్లో 23,572 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించనుంది. అంటే రాష్ట్ర స్థాయి పెట్టుబడి ప్రోత్సాహ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు తదితర రంగాల్లో అయితే పెట్టుబడుల ద్వారా 23,572 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 3,436.66 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకైతే ఎస్ఐపిసి ఆమోదం తెలిపింది. మరొక వార్త కానీ మనం చూస్తే యుద్ధం విరమిస్తున్నా అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే ఇరాన్తో ఈ వారాంతంలో శాంతి ఒప్పందం 60 రోజుల్లో సీజ్ ఫైర్కు యూరోప్లో సంతకాలు. ఇక హర్మోజ్ను ఇరాన్ 60 రోజులు తెరుస్తుంది. రెండో దఫలో ఇరాన్ యురేనియంపై చర్చిస్తాం. భారతీయులన్న నౌకలపై దాడి ఇరాన్ పని. ట్రంప్ డీల్ కుదుర్చుకోవచ్చు, మేమింకా ఆమోదించలేం. ఇరాన్ యురేనియం విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో మ్యాటర్ చూస్తే చమురు చల్లారే బుల్ చిందేసే ట్రంప్ ప్రకటనతో $90 దిగువకు క్రూడ్. ఇంకా కొనుగోలులో జోష్తో సెన్సెక్స్ 1,695 పాయింట్ల అప్. ఒకసారి ఇందులో మ్యాటర్ చూస్తే ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఆ దేశంలో తాత్కాలిక శాంతి ఒప్పందానికి ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. ఇక గురువారం ఆయన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వారాంతంలో రెండు దేశాల మధ్య యూరోప్లో కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంపై అయితే సంతకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఒప్పందంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతకం చేస్తారని వెల్లడించారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు కార్యాలయం ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాస్, జారెడ్ కుష్నర్ కూడా వెళ్తారని కూడా ఒకవైపు తెలుస్తుంది. మన్నించమ్మ గోదారమ్మ అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాం మనం. జీవనాడికి కాలుష్యం కాటు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఇది చూస్తున్నాం. రోజుకు 105 మిలియన్ లీటర్ల మురుగు నదిలోకి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఇది ప్రచురితమైంది. ఉప్పొంగేలే గోదావరి, ఊగిందిలే చెలోవరి, వేతలు తీర్పు మాదే వెరి, వేదం అంటే మా గోదావరి అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాము. ఎక్కువగా పేపర్లు మిల్లు నుంచే మున్సిపాలిటీది కూడా ముఖ్య పాత్రే. తప్పుల తడాకగా పీసీబీ నీటి లెక్కలు, పవన్ చేయించిన పరీక్షలతో వాస్తవాలు వెలుగులోకి. ఇక నీటి పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు. ఇక పరిమితికి మించి ఈకొలి, బయోకెమికల్, ఆక్సిజన్ నైట్రేట్లు, ఆక్సిజన్ తగ్గి జలచరాల మృత్యువతో జీవనోపాధి పోతుందని మత్స్యకారులు ఆందోళన. ప్రక్షాళనకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. తక్షణం నిధులు స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాల దిశగా అయితే అడుగులు పోతున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో అయితే పర్యటన సందర్భంగా అధికారులపై అయితే గోదావరి కాలుష్యానికి సంబంధించి అయితే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2027 పుష్కరాలకు కూడా దీనికి సంబంధించి డిపిఆర్లు కూడా రెడీ చేసి సిద్ధంగా పనులైతే స్టార్ట్ చేశారు. ఇక ఏదైతే నీటి శాంపుల్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇక ఎక్కువగా బయోకెమికల్స్, ఆక్సిజన్ నైట్రేట్లు, ఆక్సిజన్ తగ్గి జలాచరాల మృత్యువాత జీవనోపాధి పోతుందని కూడా మత్స్యకారులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పలు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి జిల్లా వార్తలు కానీ మనం చూస్తే ఆంధ్రజ్యోతిలో బడి సందడి. ఇక జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం. హారతలిచ్చి స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. ఆహ్లాదకరంగా పాఠశాలల వాతావరణం అంటూ కూడా ఇది చూస్తున్నాం. ఇక పటమట్లోని స్కూల్లో కొత్త పుస్తకాలను చూసుకుంటూ విద్యార్థులు. రామట్పాడులోని మోడల్ ప్రైమరీ హై స్కూల్లో విద్యార్థులకు నమస్కరించి స్వాగతం. ఇక ఏదైతే నిన్నటి నుంచి కూడా స్కూల్స్ అయితే పునః ప్రారంభమైంది. మొదటి రోజే పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్తగా తరగతులకు హాజరై విద్యార్థులు కొన్ని పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న రీతిలో అయితే హారతలిచ్చి స్వాగతం పలికారు. ఇక ఓడపాలెం, మచిలీపట్నం సౌత్ మండలంలోని వాడపాలెం, కొత్తపల్లె, తుమ్మలపాలెంలో షిప్ బిల్డింగ్ నిర్మాణానికి అడుగులంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. క్యూ కడుతున్న ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలు. బందర్ పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరగడమే ఇందుకు కారణం. కృష్ణానది సముద్రం కలిపే చోట ఓడల మరమ్మతులు తయారీ 5,000 ఎకరాలు కావాలని ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వానికి అయితే ఒక
ప్రతిపాదన అయితే చేయటం జరిగింది. ఇప్పటికే భూమికి సంబంధించి కూడా సర్వే పూర్తి చేసిన అధికారులు ప్రైవేట్ భూమికి 2000 ఎకరాలు, అలాగే మిగిలింది ప్రభుత్వ అసైన్డ్ భూమి. బందరు పోర్టు పనులు ఊపందుకోవడంతో మచిలీపట్నంపై అయితే పారిశ్రామికవేత్తలు అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక వివిధ రకాల పారిశ్రామిక స్థాపనకైతే ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఓడల తయారీ, మరమ్మతులు, ఇతరత్ర అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకైతే ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. పలు సంస్థలు ప్రతినిధులతో కూడా ఇప్పటికే తాజాగా మచిలీపట్నం భూములను అయితే పరిశీలించడంతో పాటు సౌత్ మండల వాడపాలెంలోని భూములు షిప్ బిల్డింగ్ నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు గుర్తించి ప్రతిపాదనలు అయితే ఇప్పటికే మొదలుపెట్టారు. అంటే కృష్ణానది సముద్రం కలిపే చోటే ఓడ మరమ్మతులు జరిగేలాగా అయితే ఒక ప్రణాళిక కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక సీడ్ అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. కొండల్లో 20 ప్రాంతాలను గుర్తించిన అటవీ శాఖ ఆయా ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు ఏర్పాట్లు. ఒక్కో ప్రదేశంలో 20,000 సీడ్ బాల్స్ చల్లే యోచన. ఇక డ్రోన్ కార్పొరేషన్తో అటవీ శాఖ MOU జూలై 1 నుంచి కార్యక్రమం అమలుకైతే ఇప్పటికే సన్నాహాలు అయితే కూడా జరుగుతున్నాయి. పాఠశాలకు కూడా సీడ్ బాల్స్ పంపిణీ. ఒకసారి ఇందులో మ్యాటర్స్ చూస్తే జగ్గైపేట నియోజకవర్గం మొదలుకొని విజయవాడ రూరల్ మండలం వరకు కొండలు విస్తరించి ఉన్నాయి. ఇక దూరం నుంచి వీక్షిస్తుంటే ఇవన్నీ పచ్చదనము పరుచుకున్నట్లుగా కనిపిస్తాయి. ఈ కొండల భౌగోళిక స్వరూపం ఒక్కచోటే ఒక్కోలా అక్కడ ఉంటుంది. అంటే జూలై 1 నుంచి కూడా దీనికి సంబంధించి కూడా కార్యక్రమాలు చేసేందుకు కూడా సన్నాహాలు రెడీ చేశారు. కొండల పైభాగం 2 కొండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలను GIS ద్వారా గుర్తించారు. జిల్లాలో మొత్తం 39,000 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా జగ్గైపేట నుంచి విజయవాడ రూరల్ మండలం వరకు కొండపై 20 ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో ఈ ఫైళ్లను డ్రోన్ కార్పొరేషన్ కు అందజేస్తారు. కొండ ప్రాంతాల్లో సీల్ బాల్స్ చల్లటంపై అటవీ శాఖ డ్రోన్ కార్పొరేషన్ మధ్య MOU కూడా కుదిరింది. ఇక ఒకే ప్రదేశంలో 20,000 సీడ్ బాల్స్ కొండ ప్రాంతాల్లో గుర్తించి 20 ఖాళీ ప్రదేశాల్లో 20,000 చొప్పున సీడ్ బాల్స్ చల్లాలని అటవీ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుని 20 రకాల విత్తనాలు కూడా వేసేందుకు అవకాశం ఉంది. అంటే కొండ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లే సీడ్ బాల్స్ 20 రకాల జతలకు చెందిన విత్తనాలతో తయారు చేస్తున్నారు. దీంట్లో గానుగ, వేప, చింత, నేరేడు, రావి, మర్రి వంటి విత్తనాలతో పాటు ఇతర చెట్లకు చెందిన విత్తనాలు తయారు చేస్తున్నారు. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే వడ మొక్కలకి సంబంధించి కూడా వీటిని తయారు చేస్తున్నారు. బస్సు తుస్సు అంటూ కూడా ఇది జిల్లా వార్తలు మనం ఈ వార్త చూస్తున్నాం. 12 ఏళ్ల కాల పరిమితి పూర్తి చేసుకుంటున్న ఆర్టీసీ AC బస్సులు అంటూ కూడా ఇది చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ చూస్తుంటే అమరావతి, డాల్ఫిన్, ఇంద్ర కీలక బస్సులన్నీ కూడా అంతే. ఇక ఈ హై అండ్ శ్రేణిలో AC బస్సుల ద్వారానే భారీ ఆదాయం. కొత్త బస్సుల కొనుగోలుకు ఇదే సరైన సమయం. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపవలసిన తరుణం. ఇక ఆర్టీసీలో హై అండ్ శ్రేణి బస్సులు అయితే మూలకు చేరాయి. విజయవాడ రీజియన్ పరిధిలో ఈ శ్రేణిలో నడిచే 40 ఏసీల బస్సు సర్వీసు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 12 ఏళ్ల కాల పరిమితికి చేరుకున్నాయి. వీటిలో 13 ఏళ్లు పూర్తి చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇంకా సగటును చూస్తే మరో 3 ఏళ్లు వీటి కాల పరిమితి. ఇంకా ఆ తర్వాత స్క్రాప్ కు పంపించాల్సిందంటూ కూడా ఇది చూస్తున్నాం. ఇప్పటికే ఏపీ శ్రేణిలో ఉన్న గరుడా ప్లస్ గరుడా బస్సులు కాలం తీరిపోయి స్క్రాప్ కు చేరాయి. ఇక వీటి తర్వాత అమరావతి బస్సులు వచ్చాయి. ప్రస్తుతం 20 అమరావతి బస్సులు ఉండగా అన్ని 12 ఏళ్ల కాలానికే పూర్తి చేసుకున్నాయంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. ఇంకా నెమ్మదిగా నిర్లక్ష్యంగా బుడమేరు పునరుద్ధరణ పనులంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాము. వేసవికే పూర్తి కావాల్సిన పనులు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ముందుకి ఎక్కడా కూడా కదలట్లేదంటే ఇది ఒకటి చూస్తున్నాము. జూన్ నుంచి వర్షాలు పడతాయని తెలిసి అధికారులు ఉదాసీనత, అసంపూర్ణంగానే డైవర్షన్ కెనాల్, రిటైనింగ్ వాల్, లైనింగ్ పనులు. ఇక పనుల పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వరద వస్తే కష్టం. ఇంకా కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ జరపాల్సిన అవసరం కూడా ఉందండి. ఇక బుడమేరుకి వర్షం పడితే ఎక్కడ వరదలు వచ్చే ముప్పు ఉందని కూడా అని విజయవాడ ప్రజలైతే ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించి కూడా పనులు పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా ఎక్కడో కొంత జాప్యం జరుగుతుందానికి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బుడమేరు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం ఇప్పటికే 300 కోట్ల మేర నిధులు కేటాయించింది. వాటిని సద్వినియోగం చేయవలసింది పోయి బూడిదలో పోసిన పన్నీరు చందలాగా అయితే పనులు చేస్తున్నారు. గతంలో బుడమేరు వరద ముప్పు ఎంత విలయాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎడమ కాలువ కట్ట 3 చోట్ల, కుడి కాలువ కట్ట 7 చోట్ల దెబ్బతిన్నాయి. ఇక
విజయవాడ కాల్వకట్ట విజయవాడ వైపు ఉంది. ఇక బుడమేర పునరుద్ధరణ పనులను జూన్ నాటికి ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నది ఒక ప్రశ్నగా అయితే మారింది. జూన్ అంటేనే వర్షాకాలం ప్రారంభమవుతుంది. పనులకు ఇబ్బంది అవుతుంది తెలిసినా కూడా క్రమ పద్ధతిలో పనులు చేయించకపోవటం అధికారుల వైఫల్యంగా ఉంది. ఇక పనుల మీద సరైన పర్యవేక్షణ లేదనిపిస్తుంది. నిర్ణీత సమయానికి పూర్తి చేసే అవకాశం ఉన్నా అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా పూర్తి కాలేదంటూ కూడా ఆ వార్త ఒకటి చూస్తున్నాము. ఇక విమానాశ్రయ విస్తరణకు నిర్వాసితులకు శుభవార్త అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. దానికి సంబంధించి హెడ్లైన్స్ ఒకసారి చూస్తే సీఎం ఎఫ్ఎస్కు అప్లోడ్ చేసిన అధికారులు త్వరలో బాధితులు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. ఇక వైసీపీ హయాంలో 3 సార్లు ఉత్తుత్తి జీవోలు అయినా పైసా విదల్చకుండా అష్టకష్టాలు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. 127.78 కోట్ల పెండింగ్ బిల్లులకు అయితే లైన్ క్లియర్ అయింది. విమానాశ్రయంలో విస్తరణలో నిర్వాసితులైన వారికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చిన్నౌట్పల్లి గ్రామంలో R&R కాలనీ నిర్మాణం కోసం లేఅవుట్ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని గాలికి వదిలేసింది. ఇక నిర్వాసితుల పోరాటంతో అయితే తప్పక ఫ్లాట్లను కేటాయించారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం తలపెట్టుకున్న మోడల్ గృహాల నిర్మాణాన్ని అయితే వైసీపీ ప్రభుత్వం కాలరాసింది. అంటే ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కొక్కరికి 9 లక్షలు ఇస్తామని చెప్పి కూడా ఆ తర్వాత ఎక్కడా కూడా పనులు జరగలేదు. మరొక వార్తాపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలను ఒకసారి చూద్దాం. భూమంత్రులు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. గ్రేజింగ్ ల్యాండింగ్ భూమంతర్ సర్కార్ భూమి మంత్రులకే ఇనాం. పచ్చని బయళ్లలో పెద్దల మేత నవంబర్ 2 మంత్రి పేషి కేంద్రంగా సాగిన భారీ భూస్కామ్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో ఈ వార్త చూస్తున్నాం. 2028లో కంచ గ్రేజింగ్ ల్యాండ్కు ఓఆర్సీలు నిషేధించిన హైకోర్టు ఆర్టీఓ మరోసారి కొత్తగా విచారణ మొదలు పెట్టాలని 2022లోనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4 నెలల్లోగా తీర్చాలని చెప్పిన 4 ఏళ్ళు కూడా మౌనంగా ఉంది. ఇంకా 1993 నాటి ఫైల్ తెరిచి 275 ఎకరాల స్వాహాకు ప్రభుత్వ పెద్దలైతే ఒక స్కెచ్కి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇక రిటైర్నింగ్ కు 3 రోజులు ముందు ప్రొసీడింగ్స్ జారీ చేసిన ఆర్టీఓ అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించిన ఓఆర్సీలు ఇచ్చిన రాజేష్ కుమార్ ఫిబ్రవరిలో రిజర్వ్ ఫర్ ఆర్డర్ చేసి మళ్ళీ 3 నెలల తర్వాత విచారణకి ఒక్క రోజులోనే క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలన పూర్తి చేసి తహసీల్దార్ నివేదిక ఇచ్చిన 2 రోజుల్లోనే ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేసి ఆర్టీఓ 17 రోజులు అవుతున్నా కూడా కక్షదారులకు ఇప్పటికీ అందని ఉత్తర్వులు కాపీ అంటూ కూడా ఈ వార్త అయితే మనం చూస్తున్నాము. సో ఇవి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన కథనాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.